పని మనిషిగా ఓ ఇంట్లో సేవలు అందిస్తున్న మహిళ ఆ ఇంటికి కన్నం వేసింది, భారీగా దోపిడీ చేసింది, చివరకు అడ్డంగా దొరికిపోయింది. ఇంటి యజమాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయింది. 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఇంటికే కన్నం వేయాలని ఆమె ఎందుకు భావించింది? చోరీ చేసిన ఆమె పోలీసులకు ఎలా దొరికిపోయింది? దొంగతనం బయటపడడంతో ఇంటి యజమాని ఏం చెబుతున్నాడు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్లోని టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. 30 లక్షల రూపాయల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన 36 ఏళ్ల ఇంటి పని మనిషి షబీహా బేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను పోలీసు అధికారులు వెల్లడించారు. నిందితురాలిని అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజాం కాలనీలో ఉండే షఫీ అలీఖాన్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు దొంగ కోసం వేట ప్రారంభించారు. ఓం జ్యువెలరీస్ వద్ద అనుమానాస్పదంగా ఓ మహిళ ఉండడంతో కొందరు తనకు సమాచారం అందించారని పోలీసులకు తెలిపారు. ఆమెను అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో చోరీ విషయం వెలుగు చూసింది. తానే దొంగతనం చేసినట్టు షబీహా బేగం ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. దొంగతనం చేసిన ఆభరణాలపై ఆరా తీయగా ఆ వివరాలను కూడా ఆమె వెల్లడించింది. చోరీ చేసిన షబీహా బేగాన్ని అరెస్ట్ చేశామని, కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. మన షఫీ అలీ ఖాన్ అనే కంప్లైంట్ నిజాం కాలనీ టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాడు. వాళ్ళ ఇంట్లో 30 తులాల బంగారము ఆభరణాలు దొంగతనం అయినాయని మన పోలీస్ స్టేషన్కి టోలీ చౌకీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆయన కంప్లైంట్ మీద క్రైమ్ నెంబర్ 124/2025 కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత టోలీ చౌకీ SHO మన రమేష్ నాయక్ ఆధ్వర్యంలో DI బాలరాజు, తర్వాత SI రాఘవేందర్, ఇలా టీం అంతా క్లూస్ కోసము పరిశోధిస్తున్న జరిగింది. ఆ పరిశోధన క్రమంలో 4వ తారీఖు రోజు ఓం జ్యువెలర్స్ దగ్గర ఒక మహిళ దొంగ సొమ్ము అమ్మడానికి వచ్చినప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్లో ఆమె పట్టుకోవడం జరిగింది. ఆమె పట్టుకున్న ఆమె పేరు షబీహా బేగము. ఆమెని ఇంట్రాగేట్ చేస్తే ఫస్ట్ ఒప్పుకోలేదు. తన నగలకి నేను ఓం జ్యువెలర్స్లో అమ్ముతున్నానని చెప్పింది. తర్వాత మా వాళ్ళు చాకచక్యంగా, మా క్రైమ్ టీమ్ టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ వాళ్ళు చాకచక్యంగా ఆమెను ఇంట్రాగేట్ చేస్తే అప్పుడు తెలిసింది మాకు ఆమె మన షఫీ అలీ ఖాన్ ఇంట్లో కూడా దొంగతనం చేసింది. ఆ సొమ్ముని ఈరోజు ఓం జ్యువెలర్స్లో అమ్ముతా ఉంటే మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. తర్వాత ఫర్దర్గా మేము ఇంట్రాగేట్ చేస్తే అప్పుడు తెలిసింది ఏమంటే ఆ 30 తులాలు ఏమేమి చేసామని అడిగితే ఆ మహిళ కన్ఫెస్ చేసింది. ఆ తర్వాత మన్నాపురం గ్లోడ్లో కూడా మిగిలిన బంగారాభరణాలు కుదువపెట్టడం జరిగింది. అవి కూడా మేము రికవరీ చేసాం. బాలరాజ్ ఆధ్వర్యంలో మన్నాపురం పోయి రికవరీ చేయడం జరిగింది. ఆమెకి ఈరోజు అరెస్ట్ చేసాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. షబీహా బేగం కుమార్తెకు CBIT కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఆ కాలేజీలో ఫీజు కట్టడానికి డబ్బులు అవసరం కావడంతో దొంగతనానికి పాల్పడినట్టు విచారణలో తెలిసింది. మనం కన్ఫెషన్లో ఆమె కంప్లైంట్ షఫీ అలీ ఖాన్ ఇంట్లో 20 సంవత్సరాలుగా ఆమె పనిచేస్తుంది సర్వెంట్ మేడ్గా. ఆమె విచారణలో మాకు తేలింది ఏమంటే ఆమె పాప CBITలో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది. ఆ ఇంజనీరింగ్ సీట్ కోసము పైసలు లేకుండా ఉంటే తను ఎక్కడైతే పనిచేస్తుందో ఆ ఓనర్ ఇంట్లోనే దొంగతనం చేసి ఈ సొమ్ములు అమ్మి మన ఫీజు కట్టింది. అదే 20 సంవత్సరాల ఒక నమ్మకాన్ని విధ్వంసం చేసేసి ఈ దొంగతనాలు పాల్పడినందుకు ఈరోజు ఆమెని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అదే మంచితనంతో ఓనర్ని విచారించాము. ఓనర్ చెప్పడం ఏమంటే అదే మంచితనంతో మాకు అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఫీజు కూడా మేము రెస్పాన్సిబిలిటీ చేసుకునే వాళ్ళము అని ఆ ఓనర్ చెప్పడం జరిగింది. ఏమంటే కంప్లైంట్ చెప్పడం జరిగింది. తన ఇంట్లో ఎంతో నమ్మకంగా ఉంటూ దాదాపు 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొంగతనం చేసిన మహిళపై ఇంటి యజమాని కోపం ప్రదర్శించలేదు. ఇదే ఈ కేసులో కొసమెరుపు.